అయ్యన పాత్రుడు తిరగబడతారని బాబు భయపడ్డారా? ఎస్ఐపై మంత్రి భార్య అనుచిత ప్రవర్తనపై చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి మందలించడం అభినందనీయం. అయితే ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమైంది. కొన్ని రోజుల క్రితం నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మున్సిపల్ అధికారులను నడి రోడ్డుపై పచ్చిబూతులు తిట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. అప్పటికి అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా బాధ్యతలు తీసుకోలేదు. మంత్రి భార్య అధికార దర్పంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు మరి అయ్యన్న విషయంలో మాత్రం ఎందుకు నోరు మెదపలేదనే ప్రశ్న ఉదయించింది. నాడు అయ్యన్నను మందలించి ఉంటే నేడు రాయచోటిలో మంత్రి భార్య దబాయింపునకు దిగేది కాదు కదా అనే చర్చకు తెరలేచింది. తాడేపల్లికి జగన్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పులివెందుల నుండి బెంగళూరుకు వెళ్లిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరిగి తాడేపల్లిలోని తన స్వగృహానికి చేరుకోనున్నారు. ఇప్పటికే 6 నెలల పాటు ప్రభుత్వంపై విమర్శలు చేయను అని చెప్పిన జగన్ ఇకపై పార్టీపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన అంశాలపై ఈ లేఖ రాశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కలిసి చర్చించుకుందామన్నారు. దీంతో ఈ నెల 6న హైదరాబాద్లోని ప్రజాభవన్లో ముఖాముఖి కలిసి కూర్చుని విభజన సమస్యలపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల సీఎంలు. అమరావతిపై శ్వేతపత్రం. చంద్రబాబు కలల రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, నిర్లక్ష్యం, అభివృద్ధికి కలిగిన విఘాతంపై మాట్లాడనున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ రాజధాని అమరావతిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది ఎన్డీఏ ప్రభుత్వం. రేపు అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో దూకుడు పెంచింది ప్రభుత్వం. అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు. ఎమ్మెల్యే కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఎన్డీఏ కూటమి. టీడీపీ నుండి ఎన్నికల ముందు వైసీపీ నుండి టీడీపీకి వచ్చిన సి రామచంద్రయ్యతో పాటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శి అయిన పి హరిప్రసాద్ పేర్లు ఖరారు చేశారు. ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఎన్డీఏ పక్షాల ఎంపీలతో తొలిసారిగా ప్రధాని మోదీ ఇవాళ సమావేశం కానున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలు బీజేపీకి సొంతంగా దక్కకపోవడం, మిత్రపక్షాలపైన ఆధారపడాల్సి రావడంతో ఈ సమావేశంలో ప్రధాని పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.